హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డైలీ డిషెస్. ఈరోజు వెజ్ మోమోస్ తయారు చేసుకుందామండి. చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా తినాలనిపించే మోమోస్ అండి. చూడండి, మనకు నచ్చే షేప్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ వెజ్ మోమోస్. చూడండి, ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నా అండి నేను. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఆనియన్ కొంచెం మగ్గాక నెక్స్ట్ క్యాబేజ్ అండి. నేను 1/2 kg క్యాబేజ్ తీసుకున్నా. మీకు ఎక్కువ మోమోస్ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చండి. నేనైతే 1/2 kg క్యాబేజ్ తీసుకున్నా. ఒక్కసారి కలుపుకోవాలండి క్యాబేజ్. చూడండి, ఇది తురుముకొని కూడా వేసుకోవచ్చండి, మన ఆప్షనల్. చూడండి, ఇలా ఒక్కసారి కలుపుకొని నెక్స్ట్ క్యారెట్ కూడా వేసేసుకోవాలండి. నేను 2 క్యారెట్స్ తీసుకొని తురుముకొని వేసుకుంటున్నా. ఒకసారి మంచిగా కలుపుకోవాలండి, లేదంటే మాడిపోతుంది. ఇలా స్పూన్తో కలుపుతూనే ఉండాలండి. త్వరగా అయిపోతుందండి. ఇది ఒక 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుంది స్టఫింగ్. చూడండి, ఇలా ఒక స్పూన్ సాల్ట్, చూడండి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఒక స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండి. ఒకసారి కలిపేసుకోవాలండి. కొంచెం పెప్పర్ పౌడర్ అండి, ఒక 1/2 స్పూన్. చూడండి, ఇది అయిపోయిందండి స్టఫింగ్. నెక్స్ట్ చూడండి, చట్నీ. మోమోస్కి చట్నీ కావాలి కదండి. దీనికోసం 2 టమాటోస్ తీసుకున్నా నేను. పెద్ద టమాటోస్ 2 తీసుకున్నా. ఒక 3 ఎండుమిర్చి వాటర్లో వేసుకున్నా అండి. ఇది ఉడకాలి కొంచెము. చూడండి, రికాప్ పెట్టి ఒక 2 మినిట్స్లో ఉడికిపోతుంది అది. చూడండి, నెక్స్ట్ మనం పిండి తడిపేసుకుందామండి మోమోస్ కోసం. చూడండి, నేను 2 బౌల్స్ తీసుకుంటున్నా. నెక్స్ట్ చూడండి, కొంచెం ఉప్పు అండి, ఒక 1/2 స్పూన్ సాల్ట్. చూడండి, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, చూడండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఒకేసారి పోసేసుకోకండి వాటరు, కొంచెం కొంచెం వేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోతుంది పిండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి అనేది ఇలా వస్తే సరిపోతుంది. నేను ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చేసుకొని ఒక 5 మినిట్స్ సైడ్లో పెట్టేసుకున్నాను అండి. నెక్స్ట్ చూడండి, చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. కొంచెం ఆయిల్, ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసుకున్నాను అండి. నెక్స్ట్ టమాటో ప్యూర్ అనేది ఇందులో వేసేసుకొని ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నా, ఒక స్పూన్ షుగరు, నెక్స్ట్ చూడండి చిల్లీ ఫ్లేక్స్ ఒక 1/2 స్పూన్, పెప్పర్ పౌడర్ అంటే ఒక 1/2 స్పూన్, వెనిగర్ ఒక స్పూన్ అండి. ఇవన్నీ ఒకేసారి కలిపేసుకోవాలండి. ఒకసారి కలుపుకొని చూడండి, చట్నీ అనేది రెడీ అయిపోయింది. మరీ గట్టిగా కూడా ఉండొద్దండి చట్నీ.
చూడండి ఇవన్నీ పూరీలాగా అత్తుకోవాలి. చిన్న చిన్న సైజులోనే చేసుకోండి, మరీ లావు కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా చేసేసుకోవాలి. స్టఫింగ్ 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూడండి ఇలా పెట్టుకొని ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసేసుకోవాలండి. చాలా ఈజీ అండి ఇది. చూడండి ఇది ఒక మెథడ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి ఇలా వాటర్ అప్లై చేసుకుంటూ సైడ్లో ఇది ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకోవాలి సైడ్లో. చూడండి మనం గర్జలు ఎలా చేసుకుంటామో ఇలాగ చేసుకోవచ్చండి ఇవి. చూడండి నెక్స్ట్ ఇది ఒకటి ఇంకొక షేప్లో ఇలాగ తీసుకొని కొంచెం వాటర్ అప్లై చేసుకొని సైడ్లో చూడండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని సేమ్ అండి ఇలాగే ఫింగర్తో ఇలా ప్రెస్ చేసుకొని అది అనేది హ్యాండ్స్లో తీసుకొని ఫోల్డ్ చేసుకోవాలండి ఇలాగా. చూడండి 2 విధాలుగా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మోమోస్ అనేటివి రెడీ అయిపోయామండి. చూడండి ఇలాగ అన్నీ చేసేసుకొని సైడ్లో పెట్టేసుకున్నా నేను. నెక్స్ట్ ఇప్పుడు ఒక జల్లుడు గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మోమోస్ అన్నిటిగా అతుక్కోవు ప్లేట్కి. చూడండి ఇలా అప్లై చేసుకొని మోమోస్ అన్నీ ఇందులో పెట్టేసుకోవాలి. మనం ముందే స్టవ్ పైన కొన్ని వాటర్ వేసుకొని ఇడ్లీ ఎలా ఆవిరి పట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలండి ఇది. చూడండి ఇలా పెట్టేసుకొని రికాబ్ పెట్టేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ అయితే రెడీ అవుతుందండి మోమోస్. చూడండి ఇలాగా చాలా బాగుంటుందండి వేడి వేడిగా. పిల్లలు ఎంతగానో ఇష్టపడే స్నాక్ ఐటమ్ అండి మోమోస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను.